అభివృద్ధి అంటేనే మైనంపల్లి అని రామయ్యంపేట మున్సిపాలిటీని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుల సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి పరచుకోవడం జరుగుతుందని మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు అన్నారు. రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలోని శ్రీ చిత్తారమ్మ దేవాలయం వద్ద నూతనంగా ఎన్నికైన పాలకవర్గంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సగర సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ పాలకవర్గాన్ని సగర సంఘం మరియు సగర యువజన సంఘం ఆధ్వర్యంలో శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పాలకవర్గం మాట్లాడుతూ రామయ్యంపేట మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరుగుతుందని, మున్సిపల్ పట్టణ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని, మున్సిపల్ పట్టణంలోని 12 వార్డులను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రజలు నాపై నమ్మకంతో మమ్మల్ని ఎన్నుకోవడం జరిగిందని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి చేయడమే మా లక్ష్యమన్నారు. ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని ప్రతిరోజు తమకు మరింత బాధ్యతను అధికంగా చేయాలని గుర్తు చేస్తుందన్నారు. మెదక్ నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా రామయ్యంపేటలో అభివృద్ధి పనులు సాగుతున్నాయని, రాబోయే రోజుల్లో మరింత వేగవంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సగర సంఘం సభ్యులు, నగర యూత్ సభ్యులు, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఏదైతే ప్రజలు ఖచ్చితంగా అభివృద్ధి అనే మాట వస్తే అభివృద్ధి అనే మాటకు ఖచ్చితంగా మైనంపల్లి కుటుంబంతో మాటిచ్చారంటే మాట తప్పని వ్యక్తులు ఈరోజు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారు, మన తెలంగాణ టైగర్ మైనంపల్లి హనుమంతన్న గారు. ఖచ్చితంగా మాట తప్పకుండా రామంపేట పట్టణంలో మా యొక్క సంపూర్ణ మెజార్టీ ఇచ్చిన రామంపేట పట్టణ ప్రజలకు మా కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు ఇచ్చి గెలిపించిన దానికి ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా వమ్ము చేయకుండా ప్రతి వార్డు మాకు సంబంధించి ప్రతి అభివృద్ధి పని ముందుండి మా ఎమ్మెల్యే గారు మాట తప్పకుండా, మా ఎమ్మెల్యే గారు ఏదైతే మాట ఇచ్చిండో మాట తప్పకుండా వ్యక్తి అని చెప్పి మాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో తెలంగాణ స్టేట్లోనే కొన్ని నిజవర్గాలు కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. అందుకు మన మెదక్ మున్సిపల్, మన రామంపేట మున్సిపల్ మెదక్ నియోజకవర్గం పూర్తి అభివృద్ధి ఖచ్చితంగా అన్ని మండలాలు మరి పట్టణాలు కూడా సుందరవందరంగా తీర్చిదిద్దామని మాట చెప్పడం జరిగింది. దానికి ముఖ్యంగా రామంపేట పట్టణాన్ని ఆదర్శ రామంపేటగా తెలంగాణలో ఫస్ట్ ఉన్నట్టు ఖచ్చితంగా అభివృద్ధి చేద్దామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ అభివృద్ధికి మన రామంపేట పట్టణ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా సహకారం చేస్తూ 100% ఎవరైతే స్వార్థం కోసం మాట్లాడుతారో నాయకులు వాళ్ళు విడిచిపెట్టి ఖచ్చితంగా రామంపేట పట్టణాని కోసం మాట్లాడే నాయకునికి మీ అందరూ అందుబాటులో ఉండి అండదండలో ఉండి అభివృద్ధి కోసం సహకరిస్తారని చెప్పి కూడా కోరడం జరుగుతుంది. అదే విన్నపంతో, అదే ఒక మాటతో రామంపేట పట్టణానికి ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారు మాట తప్పకుంటున్నాడు. దీనికి ఖచ్చితంగా అభివృద్ధి పనులు చేసుకుంటాం. ఏదైతే ఉన్నాయో నిధులు, నగరాభివృద్ధి నిధుల కింద 15 కోట్లు శాంక్షన్ అయి ఉన్నాయి, టెండర్ దశలో ఉన్నాయి. ఏదైతే TUFIDC ఉన్నదో 20 కోట్ల వరకు కొన్ని పనులు అయినాయి, కొన్ని పనులు జరుగుతున్నాయి, కొన్ని టెండర్ దశలో ఉన్నాయి, కొన్ని పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. మరియు ఇంకా ఏదైతే నిన్న మొన్న కూడా స్పెషల్ టీం దొరకొచ్చి ఇక్కడ సర్వే చేసి ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో 11వ వార్డు 12వ వార్డుకు సంబంధించి కూడా అధిక నిధులు ఏదైతే నిధులు ఉన్నాయో దానికి సంబంధించకుండా ఎక్స్ట్రా నిధులు కూడా సీఎం గారిని కోరి అదనంగా తీస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అది జరుగుతుంది కూడా. ఆ నమ్మకం మాకు ఉన్నది మా ఎమ్మెల్యే గారి మీద. ఖచ్చితంగా ఏదైతే ఎన్ని చెప్పినామో రామంపేట పట్టణానికి ఇవాళ యంగ్ ఇండియా స్కూల్ 200 కోట్లతోటి మన రామంపేట పిల్లల భవిష్యత్ కోసం మన మెదక్లో నిర్మించే స్కూల్ను రామంపేట ట్రాన్స్ఫర్ చేయించి రామంపేట నిర్మాణం చేసినట్టే ఆ ఘనత మా ఎమ్మెల్యే గారిది. మరియు ఏదైతే ఉన్నదో ఇక్కడ రామంపేట పట్టణంలో 6,000 యూనిట్ కనెక్షన్లు 0 బిల్ నడుస్తున్నాయి. 1100 మందికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది మన గవర్నమెంట్ వచ్చినాక. మరియు ఇందిరమ్మ ఇళ్ళ స్థానాలకు వస్తే ఖచ్చితంగా ఎన్ని అవసరం ఉన్నాయో ఖచ్చితంగా ఏదైతే వార్డ్ కౌన్సిల్ వీరు పేదలనే గుర్తింపు చేసి వాళ్ళకి ఇల్లు లేదని చెప్పి ఏదైతే మనం సెల్ఫ్ డిక్లరేషన్ కింద అనుకుంటామో వారికి ఇల్లు కూడా అందించడం జరుగుతుంది. ఎన్నో వార్డులల్లో ఇందిరమ్మ ఇల్లు ఈరోజు నిర్మాణం జరుగుతున్నాయి. మొన్న కూడా 2-3 ఇళ్ళు నూతన గృహప్రవేశం కూడా ఇందిరమ్మ లబ్ధిదారులు కూడా చేసుకోవడం జరిగింది. ఇట్లా రామంపేట పట్టణానికి ఇల్లు కూడా జాగా కూడా లేని పేదలు బాగా ఉన్నారు. ఆ రోజు మేమైతే ఎలక్షన్లో చెప్పినామో అన్న ప్రత్యేక స్కీమ్ కింద రామంపేట పట్టణం ప్రజలందరి తరఫున కూడా మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రామాయణపేట అంటే పరిస్థితి ఏందో అందరికి కూడా తెలుసు. అందరికి తెలుసు కదా, రామాయణపేట అంటే రాజకీయంగా పరిస్థితి ఏందో అందరికి తెలుసు. ఈ రోజు మనం అందరం కూడా సన్మానాలు చేసుకుంటున్నాము. ఇంకో 10 రోజులు ఉంటుండొచ్చు సన్మానాలు. కానీ గత ప్రభుత్వాలు కానీ, నేను ఎవరిని కూడా విమర్శిస్తలేను, గత ప్రభుత్వాలు కానీ గతంలో ఉన్నటువంటి నాయకులు కానీ రామాయణపేట పరిస్థితి అనేది మన అందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ రాబోయే 5 సంవత్సరాలు మేము ఏ విధంగా పని చేయాలి, ఏ విధంగా రామాయణపేటను ముందుకు తీసుకుపోవాలి,
ఎటువంటి సమస్యలు ఉన్నాయి, సమస్యలు కూడా చాలా ఉన్నాయి అన్న. చైర్మన్ గారికి ఇక్కడ ఉన్న పాల్గొన్న అందరికీ కూడా అందరి దృష్టికి తీసుకోవడానికి ఎప్పుడు వెళ్ళవేలా ముందుంటాను నేను. రెండో విషయం ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల తర్వాత గతంలో జరిగినట్టుగా రామాయణపేటను ముందుకు తీసుకుపోవడానికి, అదేవిధంగా మార్పు చేయడానికి మేమందరం కృషి చేయాలంటే ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మా భారతీయ జనతా పార్టీ తరఫున ఉన్న పార్లమెంట్ సభ్యులు, ఎంపీ గారి సహకారంతో ముందుకు తీసుకుపోవడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రజల తరఫున ఎన్నుకోబడిన మేమందరమే కాకుండా ముఖ్యంగా ఇక్కడ బలమైన యువ నాయకులు ఉన్నారు, అదేవిధంగా పెద్దలందరూ ఉన్నారు. రామాయణపేట చిన్న మున్సిపాలిటీ, తెలంగాణ రాష్ట్రంలోని 12 వార్డులు అంటే చిన్న మేజర్ గ్రామ పంచాయతీ. మాకు బాధ్యత ఉన్నట్టుగానే మీ అందరికి కూడా రామాయణపేట పట్ల బాధ్యత ఉండాలని చెప్పేసి బాధ్యతగా మా దృష్టికి తీసుకొచ్చి రామాయణపేట డెవలప్మెంట్ కోసం మా పాత్రనే కాకుండా మీ పాత్ర కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నాకు అనిపిస్తున్నా ఇప్పటితో కాకుండా బాధ్యత బరువు పెరిగింది అంటే సంతోషంగా ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో పాల్గొంటూ రాబోయే ఏ విధంగా పనిచేయాలనేది బరువు బాధ్యత పెరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను అనుకుంటున్నాను. దానికి న్యాయం చేయడానికి మేము మా వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతా కీ జై.